నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భూ కుంభకోణం కేసులో ప్రియాంక గాంధీ ప్రమేయం, ఛార్జ్షీట్లో పేరు నమోదు చేసిన ఈడీ అధికారులు. ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం, బీహార్ గుర్తించింది, దేశం గుర్తిస్తుందంటూ ఫ్లెక్సీలు. దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్, 6 మృతి, కొత్తగా 692 మందికి పాజిటివ్. జాతీయ స్థాయి ఆటలకు వేదికగా సిద్దిపేట, మన క్రీడాకారులు అగ్రగామిగా నిలవాలన్న హరీష్ రావు. కెప్టెన్ విజయకాంత్కు నివాళులర్పించిన సీఎం స్టాలిన్, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ. రామాయణపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు, నరసింహస్వామి అవతారంలో శ్రీనివాసుడి దర్శనం. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, భారత్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 692 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కలిసి యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. నిన్నటికి నిన్న 6 మృతి చెందడం కలకలం రేపుతోంది. కేరళలో అత్యధిక కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు కర్ణాటకలోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. దీంతో కరోనా రోగులకు 7 రోజుల హోం ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. భారత్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 692 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 4097కు చేరింది. నిన్నటికి నిన్న 6 మృతి చెందడం కలకలం రేపుతోంది. కేరళలో అత్యధిక కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇటు కర్ణాటకలోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. దీంతో కరోనా రోగులకు 7 రోజుల హోం ఐసోలేషన్ తప్పనిసరి చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. ఇక అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్డేట్ చేసిన ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఈ సేవా కేంద్రం దగ్గర జనం బారులు తీరారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. గంటల కొద్దీ నిలబడలేక చివరకు చెప్పులు కూడా క్యూలో పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సేవా కేంద్రాల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు. మమత, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొంటూ ఈ రోజు నుంచి దరఖాస్తు స్వీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. అభయహస్తం పేరిట ఈ రోజు 28వ తేదీ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా వారం రోజుల పాటు ఈ దరఖాస్తు స్వీకార కార్యక్రమానికి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఈ రోజు దరఖాస్తు స్వీకరించే నేపథ్యంలో ఈ దరఖాస్తుల్లో ఖచ్చితంగా
ఆధార్ కార్డు తప్పనిసరి పేర్కొంటూ దరఖాస్తులో పేర్కొనడం జరిగింది. ఆధార్ కార్డుతో పాటు కుటుంబానికి సంబంధించిన వివరాలు, అలాగే కులంకి సంబంధించిన వివరాలు, అలాగే ఫోన్ నంబరు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలన్న ఒక నిబంధనను పెట్టడంతో ఈ ఆధార్ సెంటర్ల వద్ద జనం క్యూ కట్టడం జరిగింది. అయితే గత వారం రోజుల్లో కూడా ఈ ఆధార్ అప్డేట్ ఉంటే తప్ప ఈ ఆధార్ కార్డులు పనిచేయవని ఒక ప్రచారం, ఒక అపోహ ప్రజల్లో నెలకొంది. ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మీ సేవా సెంటర్ల దగ్గర, అలాగే ప్రైవేటు వాళ్ళు నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనాలు వస్తున్న కనిపిస్తుంది. ఈ రోజు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో పెద్ద ఎత్తున ఉదయం 5 గంటల నుంచే ఈ ఆధార్ సెంటర్ల వద్ద, అలాగే ఆధార్ అప్డేట్ సెంటర్ల వద్ద, అలాగే మీ సేవా సెంటర్ల వద్ద జనము వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటలకే క్యూలు కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో ఆధార్ సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులు 10 గంటల వరకు కూడా వాళ్ళ ఈ ఆధార్ సెంటర్లను తెరవకపోవడంతో ఉదయం 5 గంటల నుంచి వేచి ఉంచిన ప్రజలు సహనం కోల్పోయి తమ చెప్పుల చేతలను అక్కడ లైన్ లో ఉంచి వేచించాల్సిన పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజులు కూడా ఎక్కడ చూసిన ఆధార్ కు సంబంధించిన అప్డేట్ కేంద్రాలు, అలాగే మీసావా కేంద్రాలు ఈ జనంతో కిక్కిరి చూపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది అభయహస్తంలో ఖచ్చితంగా ఆధార్ ఉండాలని ఒక నిబంధనను పెట్టడంతో, ఆధార్ ఖచ్చితంగా కావాలని ఒకటి నిబంధన ఉండడంతో తమకు ఈ అభయహస్తం సంబంధించిన సంక్షేమ పథకాలు అందామన్న ఒక ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ విషయంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆధార్ లేకున్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయంలో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కూడా పెద్ద ఎత్తున జనాలు మాత్రం ఈ దరఖాస్తు చేసుకునే విషయంలో కొద్దిగా తొందరపాటుతోని ఈ ఆధార్ సేవా సెంటర్ల మీ సేవా సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తే గానీ ప్రజల్లో ఆందోళన తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. మమత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక యాదాద్రి జిల్లాలో అభయహస్తం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ పంచాయతీలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రజల నుంచి అభయహస్తం పథకానికి దరఖాస్తులు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రంలో ఎమ్మెల్యే మాణిక్రావు అనుచరులు ఆందోళన చేపట్టారు. అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటో లేకపోవడంతో అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫోటో లేకపోవడం ఏంటి అని అధికారులను నిలదీశారు. ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ లోకల్లా కాబట్టి ఆయన ఎన్ని ఆఫీసర్ सुनो एक बार आपको स्पेशल సంక్రాంతి వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా కైట్స్ ఎగరవేస్తారు. ఆహ్లాదాన్ని పంచి సంతోషాన్ని నింపాల్సిన ఈ పతంగులు విషాదాన్ని నింపుతున్నాయి. కైట్స్ ఎగరేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. సన్నటి తీగలాంటి మాంజా కాటుకు మనుషులే కాదు పశు పక్షాదుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చైనా మాంజాపై నిషేధమున్నా మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగకు పతంగులు ప్రత్యేక ఆకర్షణ. రకరకాల కైట్స్ ఎగురవేస్తూ సందడి చేస్తుంటారు. సంతోషంగా జరుపుకునే పండుగలు ఆనందాన్ని రెట్టింపు చేయాలి కానీ విషాదాన్ని నింపొద్దు.
అయితే ఈ పండుగ సమయంలో పిల్లలు యువత పోటీపడి మరీ పతంగులు ఎగురేస్తుంటారు. ఈ క్రమంలో ఒకరికంటే ఒకరు ఎదుటివారి పతంగిని తెంచేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇందుకోసం విష రసాయనాలతో తయారు చేసిన చైనా మాంజాను వాడుతున్నారు. సన్నగా తీగలాగా షార్ప్గా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చేతులు కూడా తెగిపోయే ప్రమాదం దీంతో ఉంది. మా పిల్లలకు కైట్లు తీసుకొనికి వచ్చాను. మేము ఉండేది ధూళిపేటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పతంగులు ఇప్పుడు చైనా దారాలు వాడొద్దండి, టూల్ దారం వాడాలండి. చైనా అది వాడితే మాత్రము చేతులు కోసుకోపోతాయి, పిల్లలకు చాలా డేంజరు. అందు గురించి అని మనము పిల్లలకు ఏది అంటే మనం నచ్చజెప్పి వాళ్ళకు మంచిగా ఈ దారం తీసుకోవాలి నాన్న అని చెప్పేసి పతంగ చెరకు తీసుకొని మంచిగా తీసుకొని ఎగిరేయాలని చెప్పాలి. ఉరుకోవద్దు, పతంగులు వెంబడే ఉరుకోవద్దు, పరిగెత్తొద్దు రోడ్ల పైన, మన ఇంట్లోనే ఎగిరేసి పైన ఎగిరేయాలని నేను కోరుకుంటున్నానండి. పతంగుల నుంచి తెగిపోయిన మాంజా దారం చెట్టు కొమ్మలు, కరెంటు తీగలు, స్తంభాలు, భవనాలపై ఇలా ఎక్కడ పడితే అక్కడ చిక్కుకుంటుంది. గాలికి ఎగురొచ్చి రోడ్లపై నుంచి అడ్డంగా వెళ్తుంది. ఇది వాహనదారులకు కనిపించదు. ఈ క్రమంలో వారికి తగిలి ప్రాణాంతకంగా మారుతున్నది. తేరుకునే లోపే మెడకు చిక్కుకొని ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ మాంజా పశు పక్షాదుల ప్రాణాలను సైతం తీస్తుంది. అందుకే చైనా మాంజా వాడొద్దని, ఎదుటివారి కుటుంబాల్లో విషాదాలు నింపొద్దని పక్షి ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నూలుతో తయారు చేసిన దారం వాడితే ఇలాంటి ప్రమాదాలు జరగవని చెబుతున్నారు. मांझा जो है अभी आप हाथ का बना हुआ मांझा यूज़ करिए, धागे का मांझा यूज़ करिए, चाइना मांझा यूज़ मत करिए। और चाइना मांझे के लिए दुकान वाले को भी जो है बार बार परेशान मत करिए, चाइना मांझा दो। आप अपने बच्चों के लिए और बड़ों के लिए, सबके लिए जो है हाथ कट जाता, गला कट जाता, एक्सीडेंट्स होते, परिंदे मर जाते उससे। वो चाइना मांझा यूज़ मत करिए, आपसे हाथ जोड़ के गुजारिश है। चाइना मांझा बैंड है, उससे प्रॉब्लम हो रहा नेचर को, पक्षियों को भी नुकसान हो रहा उससे, कबूतरा उसमें फंस जा रहे पूरे, इसलिए बैंड है वो। थ्रेड मांझा चलता, टूट जाता ना हो, जल्दी टूट जाता हो और गल जाता हो। ये क्या है, चाइना मांझा डिसमेंटल नहीं हो रहा हो, इसलिए बैंड हो गया। हाँ, 4 दिन रहता, 4-5 दिन का कंटिन्यू कारोबार रहता, व्यापार रहता 4-5 दिन। పిల్లలతో పాటు పెద్దవాళ్లు పతంగులు ఎగిరేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. పతంగుల మోజులో పడి బిల్డింగులు, డాబాలపై నుంచి కింద పడే ప్రమాదముంది. ముందు వెనక చూసుకోకుండా భవనాలపై పతంగులు ఎగరేస్తే ప్రమాదం జరిగే అవకాశముంది. అలా ప్రమాదానికి గురై మరణించిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మేమైతే దారంతో చేసిన దారాలు అయితే బెస్ట్, చైనా మాంజాలు అయితే అసలుకి వాడొద్దు కంపల్సరీ. ఒక నార్మల్ చైనా మాంజాలు అక్కడిక్కడ తట్టుకొని పిల్లల మెడలు కట్ అవుతున్నాయి. ఇప్పుడు చైనా మాంజాలు అయితే కంపల్సరీ వాడొద్దని అనుకుంటున్నా. అసలు సేల్ కూడా మేమైతే సేల్ కూడా చేయం, ఓన్లీ నార్మల్ దారాలే. కృష్ణగుట్ట అని ఓన్లీ దారాలు అమ్ముతాం. చైనా దారాల మాంజాలే వాడాలి, కానీ చైనా మాంజాలు అయితే అసలుకి వాడొద్దు. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. బిల్డింగ్ పైన ఎగిరేసేటప్పుడు జర చూసుకొని ఎగిరేయాలి. ఇప్పుడు మనం పెయింజ్ ఒకటే చూడొద్దు, వెనకాల ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటూ పోతేనే జర మంచి జాగ్రత్తలు ఉంటాయి. చైనా మాంజా చాలా ప్రమాదకరమైందని, దాన్ని ఉపయోగించకూడదని ప్రజలు పేర్కొంటున్నారు. చైనా మాంజా విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయాలని వారు కోరుతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ కొందరు వ్యాపారులు చైనా మాంజాను విక్రయిస్తున్నారు. కాగా ఈ పతంగుల కోసం స్థానికంగా తయారు చేసిన దారాన్ని మాత్రమే విక్రయిస్తున్నామని మరికొందరు వ్యాపారులు చెబుతున్నారు. అది కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చిన వారికి మాత్రమే మాంజా విక్రయిస్తున్నామని చెబుతున్నారు. పిల్లలు, యువత చైనా మాంజా కొనుగోలు చేయవద్దని, ప్రమాదాలకు కారణం కావద్దని ప్రజలు కోరుతున్నారు. సంక్రాంతి స్పెషల్ కైట్స్ చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు. అయితే ఈ పతంగి ఎగరేసేందుకు దారాన్ని వాడతారు. ఈ దారం చైనా మాంజా వాడడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషులకే కాదు, పక్షులు కూడా చైనా మాంజా వల్ల చనిపోతున్నాయి. అందుకే అందరూ నూలు దారాన్ని వాడాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని షాపులలో చైనా మాంజాను గుడ్చాపుడు కాకుండా విక్రయిస్తుండగా మరికొన్ని షాపుల్లో మాత్రం నూలుతో తయారు చేసిన దారాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. అధికారులు కూడా ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ చైనా మాంజాను షాపులలో విక్రయించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. మొత్తంగా ఈ సంక్రాంతికి పతంగులతో సందడి వాతావరణం నెలకొంటుంది. కెమెరామెన్ నరేష్తో పూర్ణచందర్, టీవీ న్యూస్, హైదరాబాద్.
టెక్ ఉద్యోగులపై వేటుకత్తి వేలాడుతోంది. కృత్రిమ మేధతో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు. గంటకు 24 మందికి పై వేటు పడింది. గత 2 ఏళ్లలో 4 లక్షల మందికి పైగా టేకీలకు కంపెనీలు ఉద్వాసన పలికాయి. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణం. ఏఐ ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా. బ్యాంకింగ్ మొదలు హెల్త్ సెక్టార్ వరకు అన్ని రంగాలు ఏఐకే పెద్దపీట వేస్తున్నాయి. దేశీయ వ్యాపార సంస్థలు కృత్రిమ మేధ వినియోగానికి బడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్టు ఏఐ వినియోగం టెక్కీ ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. ఆధునిక సాంకేతికల్లో ఒకటైన కృత్రిమ మేధ కారణంగా ఏటా లక్షల ఉద్యోగాలకు కోత పడుతోంది. ఈ సాంకేతికత వినియోగం నానాటికి పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తామంటున్నారు కంపెనీలు. గత 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 4.25 లక్షల మందికి పైగా ఉద్యోగులపై వేటు కత్తిపడింది. వీరిలో 36,000 మందికి పైగా ఉద్యోగులు భారత్లోనే ఉద్వాసనకు గురయ్యారు. ఈ ఏడాది రీటైల్ టెక్, కన్స్యూమర్ టెక్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీలు అధిక సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు layoffs.fyi వెబ్సైట్ వెల్లడించింది. కంపెనీల వారీగా చూస్తే ఖర్చుల తగ్గింపు, వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా పేటీఎం సంస్థ 1000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపింది. ప్రముఖ సామాజిక మాధ్యమం షేర్చాట్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. అంటే షేర్చాట్ ఎంప్లాయీస్ లో 15% మందికి ఉద్వాసన తప్పలేదు. ఇక గేమ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లోకో సంస్థ మొత్తం 110 మంది ఉద్యోగుల్లో 40 మందిని అంటే 36% ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చింది. టెక్ దిగ్గజం గూగుల్ ఆధ్వర్యంలోని ఎడ్టెక్ ప్లాట్ఫామ్ అడ్డా 247 దాదాపు 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దాదాపు 5,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత 2 ఏళ్లలో బైజూస్ స్టార్టప్ మొత్తం 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతల్లో 400 మంది ఉద్యోగులపై వేటు వేసిన కిరాణా సరుకుల డెలివరీ సంస్థ డన్జో సెప్టెంబర్లో మరో 200 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల ఊచకోత కొనసాగుతోంది. ఏఐ వినియోగం పెరగటంతో టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. గత 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన టెక్ ఉద్యోగులు 4.25 లక్షల మంది. ఒక్క భారత్లోనే 35,000 మంది జాబ్స్ పోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 2,60,771 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మొత్తం 1,178 కంపెనీలు ఉద్యోగులకు నిర్దాక్షిణ్యంగా ఉద్వాసన పలికాయి. గత 2 ఏళ్లలో సగటున రోజుకు 582 మంది ఉద్యోగాలు కోల్పోయారు. గతేడాది 1,64,769 మంది ఉద్యోగులకు పలు కంపెనీలు పింక్ స్లిప్లు ఇచ్చాయి. గతేడాది మొత్తం 1,061 కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఇన్ని లక్షల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐలో అంతగా ఏముంది? ఏంటి దాని గొప్పతనం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అధునాతన సాంకేతిక విప్లవం. బ్యాంకింగ్, బీమా, ఇతర ఆర్థిక సేవలు, మీడియా, టెలికాం, ఆరోగ్య సేవల రంగాల్లోని సంస్థలు ఏఐని అధికంగా వినియోగిస్తున్నాయి. ఈ సంస్థలు రెస్పాన్సిబుల్ ఏఐకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీనికి అవసరమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు వెనుకంజ వేయటం లేదు. ఇప్పటి వరకు రెస్పాన్సిబుల్ ఏఐ విధానాలను అమలు చేయని సంస్థలు సైతం ఇకపై ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. దేశీయ వ్యాపార సంస్థలు ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగించడానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం కోట్లు వెచ్చిస్తున్నాయి. 10 మంది చేసే పనిని ఒకే మెషిన్ చేయటంతో ఇక ఉద్యోగుల అవసరమేంటని కంపెనీలు భావిస్తున్నాయి.
దాని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేశంలో యాత్రల హడావుడి మొదలైంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ హంగామా చేయగా ఇప్పుడు మరో యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. భారత్ న్యాయ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇటు బీజేపీ సైతం వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు రెడీ అవుతోంది. మరి ఈ యాత్రలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? వాచ్ ది స్టోరీ. దేశంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైంది. మెజారిటీ సీట్లు సాధించడం కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. గత 10 ఏళ్లుగా అధికారం లేక ఢీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈసారి మోడీని గద్దె దింపాలని, పూర్వ వైభవం సాధించాలని ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు సైతం ముమ్మరంగా చేస్తోంది. భారత్ జోడో యాత్రతో నాయకుడిగా కాస్త పరిణితిని సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ మరో యాత్ర చేయనున్నారు. ఈసారి భారత్ జోడో యాత్రకు పేరు మార్చిన హస్తం పార్టీ భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. వచ్చే నెల జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ భారత్ న్యాయ యాత్రలో భాగంగా 14 రాష్ట్రాల్లో మొత్తం 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. మణిపూర్ నుంచి మొదలై నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మీదుగా సాగి మహారాష్ట్రకు చేరనుంది. ఈసారి మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో 75 రోజుల పాటు యాత్ర జరగనుంది. అయితే గతంలో మాదిరిగా పూర్తిగా పాదయాత్ర కాకుండా ఈసారి బస్సు యాత్ర కూడా ఉండనున్నట్లు ఆ పార్టీ జాతీయ నేతలు తెలిపారు. ఇది దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని, అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. भारत जोड़ो यात्रा के बाद अब राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी भारत न्याय यात्रा निकालने वाली है. 14 जनवरी से लेकर 20 मार्च तक 6200 किलोमीटर लंबी भारत न्याय यात्रा 14 राज्यों से गुजरेगी. मणिपुर में शुरुआत होगी और यह समाप्त होगी मुंबई में. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందనుకున్న తరుణంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర దాదాపు 5 నెలల పాటు 4500 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాల్లో సాగింది. కశ్మీర్లోని లాల్ చౌకాలో జాతీయ జెండా ఎగరవేసి దీనిని ముగించారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి భారత్ న్యాయ యాత్ర ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రజలతో రాహుల్ ములాఖత్ కానున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జీవం లేని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ తన యాత్రతో కాస్త ఊపు తీసుకొచ్చారు. అయితే అది వ్యక్తిగతంగా రాహుల్ కు ప్లస్ అయిందే తప్ప పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ యాత్ర ప్రభావం తాజాగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బోల్తా పడింది. మధ్యప్రదేశ్లో అయితే అత్యంత దారుణంగా దెబ్బతింది. ఊహించని విధంగా పాతాళంలోకి కాంగ్రెస్ పార్టీ సీట్లు పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊరటనిచ్చే అంశాలేంటంటే కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అది కూడా భారత్ జోడో యాత్ర వల్ల కాదు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా పార్టీ పవర్లోకి వచ్చింది. కర్ణాటకలో బీజేపీ అరాచకాలను తట్టుకోలేక గతిలేక కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. తెలంగాణలో అయితే కర్ణాటక మోడలని అమలు చేయాలని అబద్ధాలు చెప్పి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముందు మరోసారి రాహుల్ గాంధీ యాత్రకు సిద్ధమయ్యారు. అయితే భారత్ జోడో యాత్ర పేరును భారత్ న్యాయ యాత్రగా కాంగ్రెస్ మార్చడంపై బీజేపీ సెటైర్లు వేస్తోంది. భారత్ జోడో యాత్ర కాస్త కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్రగా మారిందంటూ కౌంటర్లు వేస్తోంది. జోడో యాత్ర ప్రభావంతో రాష్ట్రంలో అధికారం పోతుండటంతో భయపడి భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చిందంటూ సోషల్ మీడియాలో కమల నేతలు కామెంట్లు చేస్తున్నారు.
గతసారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతే ఈసారి మణిపూర్ నుంచి ముంబై వరకు హస్తం పార్టీ ఆచూకీ లేకుండా పోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ యాత్రలు కలిసి రాలేదని మరో ప్లాన్ ఎంచుకోవాలంటూ సలహాలు ఇస్తున్నారు. రాహుల్ యాత్రపై విమర్శలు చేస్తున్న బీజేపీ తాను కూడా ప్రజల్లోకి వెళ్లే యాత్రను మొదలుపెట్టింది. నవంబర్ 15న బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. ఈ యాత్ర దేశంలోని 24 రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాగుతుంది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మొదలుపెట్టింది. అయితే పార్లమెంటు ఎన్నికల ముందు ఈ పాదయాత్రలు సక్సెస్ అవుతాయా అంటే ఎన్నో అనుమానాలున్నాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులే గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. పార్టీ నాయకుల తీరుతెన్నుల తర్వాతే ప్రభుత్వ పనితీరును ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దేశంలో పాదయాత్రలతో సక్సెస్ అయిన ఒకే ఒక్క నేతగా మాజీ ప్రధాని చంద్రశేఖర్ నిలిచారు. ఆయన 1983లో కన్యాకుమారి నుంచి ఢిల్లీలోని రాజ్ఘట్ వరకు 4260 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు. ఇక రాష్ట్రంలో స్థానికంగా ఎంతో మంది నేతలు పాదయాత్రలు చేపట్టారు. కొంతమంది సక్సెస్ అయ్యారు, మరికొంతమంది రాజకీయంగా రాటుదేలారు. ప్రజల్లో తాము ఉన్నామనే పబ్లిసిటీని మరికొంతమంది పొందారు. అయితే పాదయాత్రలే అధికారంలోకి రావడానికి మాత్రం కొలమానం కాదు. ప్రజల్లో విశ్వాసం పొందిన వారే బలమైన నాయకులుగా నిలుస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.